నమస్కారం సార్. నా పేరు మంత్రి గోపాలకృష్ణ సార్. మాది కుకునూరు మండలం కివ్వా గ్రామం సార్. నేను పోలవరం నిర్వాహితుంది సార్. సార్ మేము గత 5 సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్ తాత్కాలిక పునరావాస కాలనీకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరదొచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్. సార్ మాకు ఒకటే నమ్మకం సార్, 5 సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం. ఎందుకంటే సార్ మేము నిర్వాహిస్తున్నాం కదా, నమ్మేశాం సార్. కానీ ఒకటే గుర్తు సార్, మాకు గతంలో ఎకరానికి 1,15,000 2017 ముందు ఇచ్చారు సార్. మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 2017లో 1,15,000 10 రెట్లు పెంచి 10 లక్షలు పరిహారం చేశారు సార్. అదొక్కటే మాకు నమ్మకం సార్. బాబు గారు వస్తారు, మాకు R&R ప్యాకేజ్ ఇస్తారు, అప్పుడే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం సార్. మేము ఊహించలేదు సార్. మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ 6,36,000 పడ్డాయి సార్. అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్. ఇంతే కాదు సార్, అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకొని వారం రోజులు నిద్రాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ పంపిణీ చేశారు సార్. అది సార్ ఇదే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్. మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్. ఎందుకు విలీనమయ్యాం అనుకున్నాం సార్, మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్. సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటంటే సార్, కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్. అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూర్ లెవెల్ పెట్టి 41, 45 కాంటూర్లు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్. ఆ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్. మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్. అదేవిధంగా సార్ మాకు 2017లో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ పరిహారం ఇవ్వలేదు సార్. కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్ళి 25 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేస్తున్నాం సార్, కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలాగా చూడండి సార్. ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్. తర్వాత సార్ మాకు 6 నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు జంగారెడ్డిగూడెం అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్. ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్. ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపడతాయి సార్. అవి కూడా మీరు మమ్మల్ని నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్. మీరు నమ్ముతున్నాం సార్, మీరున్నారని, నిర్వాహితుల వరకు బాధ్యతలు చేస్తారని అన్ని విధాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా పోలవరం 7 మండల నిర్వాహి తరపున మీకు మరొకసారి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన ప్రాజెక్ట్ ప్రవాస నిరసన మరొకరు సార్ 30 లక్షల R&R ప్యాకేజీ పడింది సార్. మా కుటుంబం మొత్తం మీ సేవలు చల్లగా ఉన్నాం సార్. కట్ ఆఫ్ డేట్ ఒకటి మారిస్తే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది.
సార్ నమస్కారం సార్. ఈరోజు మరి అపర భగీరథులాగా మన పోలవరం నిర్మాణం బాధ్యతల్ని చేపట్టి పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న మన ప్రీతమ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. సార్ వీళ్ళందరూ కూడా మనకి కాంటూర్ 4115 కాంటూర్లో వేలేర్పాడు కుక్కునూరుకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులు సార్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా మనకి సుమారుగా 6500 మంది నిర్వాసితులు ఉంటే మనకి జనవరిలో సంక్రాంతి కానుకగా మనందరం కూడా 4300 మందికి 356 కోట్ల రూపాయలు మొన్న సంక్రాంతి కానుక వీళ్ళందరూ అకౌంట్లో కూడా జమాటం జరిగింది సార్. దాంట్లో భాగంగా వాళ్ళ ఆనందం పంచుకుందాం అన్న ఉద్దేశంతో మీతో కూడా మాట్లాడదామని చెప్పి వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సార్. వీళ్ళలో ఎస్టీలకి 6,86,000, అలాగే నాన్ ఎస్టీకి 6,36,000 రావటమే కాకుండా మన ఎస్టీలకి ల్యాండ్ టు ల్యాండ్ కూడా మనం ఇచ్చాం సార్. 2.5 సెంట్లు స్థలం కూడా మనందరూ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే నాన్ ట్రైబ్కి సంబంధించి గవర్నమెంటే హౌసెస్ కట్టించడం తాడువాయిలు, అలాగే 2,85,000 రూపాయలు ఇవ్వటము, అలాగే సైటు 5 సెంట్లు ఇవ్వడం, లేదా 3,85,000 రూపాయలతోటి ఆర్థిక సహాయం చేసి వీళ్ళందరూ ఇల్లు నిర్మాణానికి కూడా సో ఇదంతా కూడా ఏర్పాటు జరిగింది సార్. వీళ్ళందరికీ కూడా ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వటం జరిగింది సార్. సో వీళ్ళందరూ కూడా మీతో మాట్లాడటానికి ఆనందం పంచుకోవడానికి సంక్రాంతి కానుగా వీళ్ళందరి అకౌంట్లోకి మరి డబ్బులు 356 కోట్ల రూపాయలు అవటం, అలాగే అభివృద్ధి కార్యక్రమం కూడా స్టార్ట్ అయిన ఉద్దేశంతో కొంతమంది మీతో ఉత్సాహంగా మాట్లాడటానికి కూడా రెడీగా ఉన్నారు సార్. వాళ్ళతో ఒక్కసారి మనం వాళ్ళ ఆనందం పంచుకుంటామని చెప్పి అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఈ నిర్వాసితులు ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులు మీతో ఒక్కసారి మాట్లాడటవలసిందిగా కోరుతున్నాం సార్. మొదటగా అమ్మ ఒకసారి ఎవరు మాట్లాడు బాబు గారికి వందనాలండి. పెట్టుకుంటా సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. నా పేరు పరిటాల వరలక్ష్మి అండి. మాది కుక్కునూరు మండలం, కుక్కునూరు గ్రామం అండి. మాకు మా సంక్రాంతి కానుకగా మాకు 6,36,000 పడ్డాయండి ఏ బ్లాక్లో. మాకు అన్నీ మంచిగా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా మేము వీళ్ళని వాళ్ళందరినీ పెంచడం తప్ప, జిరాక్స్ మిషన్లు పెంచడం తప్ప ఏం లేదు. భూములప్పుడు కూడా మీరు మాకు మంచిగా చేశారు. మాకు 10,80,000 ఇస్తానన్నారు, ఇచ్చారు సార్. మాకు భూమికి 10,80,000 ఇస్తానన్నారు, భూమికి ఇచ్చారు సార్. 10,80,000 ఇస్తానన్నారు సార్. మీరు అప్పుడు అనుకున్న మాట ప్రకారం మాకు ఇచ్చారు సార్ భూమికి. ఇప్పుడు కూడా మీరు అన్న ప్రకారం 6,36,000 మాకు ఏ బ్లాక్లో వాళ్ళకి వేశారు సార్. అన్నీ మాకు సంక్రాంతిగా ముందుగా మంచిగా వేశారు కాబట్టి మాకు అంతా సంతోషంగా ఉండి మీకు సంతోషాలు తెలుపుకోవాలని వచ్చినాం సార్. మేము మీకు ధన్యవాదాలు. ఓకే. అలా ఇంకొక ప్రాజెక్టు పునరావాస నిర్వసన ఇంకొకరు లబ్ధిదారులు ఒకసారి సార్ తోటి